జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి ఈరోజు మనము 17వ అధ్యాయము ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు అంటూ పత్రిజీ మనకేం చెప్తున్నారో తెలుసుకుందామా. ఆత్మ సిద్ధాంతం. ఈ శరీరాన్ని మనం ఒక రథమని, మరి అందులో ఉండే మనల్ని రథంతోలే రధికుడు అంటాము. అందుకే మనం ఈ శరీరంలో ఉండి దాన్ని నడిపించే ఆత్మస్వరూపులమన్న సత్యాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. అన్ని మతాలు మరి అందరి గురువులు కూడా బోధించే సత్యం ఇదే. జన్మ పునర్జన్మ సిద్ధాంతం. అలాగే ఒకానొక ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకొని కొన్ని అనుభవాల కోసం మొట్టమొదటిసారి భూమి మీద పుడితే దానిని జన్మ అంటాము. అదే ఆత్మ మళ్ళీ మళ్ళీ రకరకాల వాసనలతో కూడి రకరకాల శరీరాల్లో జన్మ తీసుకుంటూ రకరకాల కర్మలు చేస్తూ ఈ భూలోకానికి వస్తూ పోతూ ఉంటుంటే వాటిని పునర్జన్మలు అంటాం. ఇదంతా కూడా ఆత్మ తన ఎదుగుదల కోసం కావాలని సృష్టించుకునే ఒకానొక ఆత్మ ప్రణాళిక. ఇందులో తల్లి, తండ్రి, తోబుట్టువులు, భర్త, భార్య, ఇంకా ఇతరితర బంధుగణం, స్నేహగణం మరి పరిసరాలన్నీ కూడా ఆత్మ తన స్వ ఇచ్చ ప్రకారమే ఎన్నుకుంటుంది. ఇక్కడ ఎవరిష్టం వారిది కనుక 1, 10, 100 మరి 10, 100లో ఎవరికి ఇష్టమైన జన్మలు వాళ్ళే తీసుకుంటారు. దీనినే మనం జన్మ పునర్జన్మ సిద్ధాంతం అంటాము. కర్మఫల సిద్ధాంతం. ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాక మనం చేసే ఏ రకమైన కర్మైనా వెంటనే తిరిగి మనం అదే ప్రతిఫలాన్ని పొందటమే కర్మఫల సిద్ధాంతం. కాబట్టి మనం ముందుగా కర్మ చేసే విధానంలోనే అత్యంత జాగరూకతతో ఉంటే కర్మ ఫలితాన్ని గురించి బెంగపడనవసరం లేదు. అందుకే ఈ కర్మఫల సిద్ధాంతం పట్ల మనం అత్యంత ఎరుకతో ఉంటూ అన్ని రకాల హింసలను మానాలి. మరి శుద్ధ శాకాహారులమై వెలసిల్లాలి. పురోగమన సిద్ధాంతం. ఎప్పుడైనా ఎక్కడైనా మరి ఏ క్షణమైనా కూడా ఆత్మకు పురోగమనమే కానీ తిరోగమనం అనేది ఎన్నటికీ ఉండదు. సాధారణంగా మనం ఒక విద్యార్థికి ఒకానొక పరీక్షల్లో 20% మార్కులు వస్తే అతడు ఫెయిల్ అయ్యారు అనుకుంటాం. కానీ ఆ పరీక్షలో 100కి 20% మార్కులు తెచ్చుకున్న విద్యార్థి నాకు ఆ సంబంధిత సబ్జెక్టులో కనీసం 20% పరిజ్ఞానం ఉంది, మరి నేను ఇంకా 80% తెలుసుకోవలసి ఉంది అన్న జ్ఞానాన్ని పొందుతాడు. ఇలా అతడు తన గురించిన సంపూర్ణ అవగాహనను మరి జ్ఞానాన్ని తాను పొందటం అన్నది అపజయం ఎలా అవుతుంది? కాబట్టి ఎవరైనా సరే ఫలానా విషయంలో అపజయం అయ్యారు అనుకోవటం మూర్ఖత్వం తప్ప మరేం కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులంతా కూడా తమ తమ పిల్లల పట్ల ఇలాంటి మూర్ఖత్వాలను వదిలిపెట్టాలి. ఉదాహరణకు సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆదిలో అపస్వరాలు పలకకుండానే గొప్ప సంగీత విద్వాంసులయ్యారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచి ఒక ఆట కూడా ఓడిపోకుండానే ప్రపంచ ఛాంపియన్ అయ్యాడా? అసలు ఫెయిల్యూర్ అన్న పదమే ఈ సృష్టిలో లేదు. అవన్నీ కూడా ఆత్మ పురోగమనానికి ఏర్పాటు చేయబడ్డ సోపానాలే. యోగ సిద్ధాంతం. ఒకనొక విద్యార్థి ఒక పరీక్షలో 20% మార్కులు తెచ్చుకొని ఆ సంబంధిత సబ్జెక్టులో నేను ఇంకా 80% తెలుసుకోవాలి అన్న జ్ఞానాన్ని పొందాక ఇక అతడు ఆ చేరుకోవలసిన దిశగా తన ప్రయత్నాలను మొదలు పెడతాడు. అందుకోసం కష్టపడి చదువుకుంటూ మరి ఇంకొంచెం అంటే 30% మార్కులు తెచ్చుకోగలిగితే అది అతడికి పురోగమనమే. అలా పురోగమనం చెందుతున్న విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన కూడా చేస్తూ ఉంటే అతడిలోని పురోగమనానికి అడ్డుపడే ఆలోచనలన్నీ తొలగిపోతాయి. విశ్వశక్తితో అతడి మెదడు యొక్క గ్రహణ సామర్థ్యం పెరిగి
అదే విద్యార్థి అంతే సమయంలో తక్కువ శ్రమతో రెట్టింపు ఫలితాన్ని అంటే 60% మార్కుల్ని పొందుతాడు. ఇలా ధ్యాన సాధన అతడి పురోగమనాన్ని వేగవంతం చేస్తుంది. మరి దీనినే యోగ సిద్ధాంతం అంటాము. నడిచి వెళ్ళేవాడు వాహన యోగం ద్వారా తన గమ్యాన్ని ఇంకా తొందరగా చేరుకున్నట్లు, ధ్యాన యోగం ద్వారా మనం మన జన్మ ప్రణాళిక అమల్లో ఉన్న అవరోధాలను సునాయాసంగా దాటుకుంటూ ఆత్మ పురోగమనాన్ని ఇంకా వేగవంతం చేసుకుంటాం. అనేక సిద్ధాంతం. ధ్యానం ద్వారా మనం సత్యశోధన మరి దైవ శోధన చేస్తాము. మరి సృష్టిలో మనము ఉంటున్న ఈ ఒక్క భూలోకమే కాకుండా ఇంకా అనేక లోకాలు ఉన్నాయని, అనేక జీవులు ఉన్నాయని, అనేక జ్ఞానాలు ఉన్నాయని, అనేక కోణాలు ఉన్నాయని తెలుసుకుంటాము. ఇలా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానపు సిద్ధాంతాల పట్ల చక్కటి అవగాహనతో కూడిన ఎరుకతో మన జీవితాలను గడుపుతూ ఉంటే అవి మనకు అందించే అద్భుతమైన ఆనందాలను మనం ఆస్వాదించగలుగుతాము. రేపటి రోజు నుండి మిత్రత్వంలో మనం దిట్టలం కావాలి అంటూ పత్రిజీ ఏం తెలియచేశారో మరి తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.